అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్కి ప్రపంచ దేశాలు వణికిపోతూ ఉన్న పరిస్థితి. ట్రంప్ నోటికి పని చెబితే ఏ దేశమైనా సరే తల దించాల్సిందే. అది జిన్పింగ్ అయినా లేకపోతే మరి దేశాధినేత అయినా ఏ దేశమైనా కూడా. కానీ ఎంజీ రావు గారు, భారతదేశం అలా చేయలేదు. భారతదేశం పై ఎంతో చేయాలి అని కక్ష సాధించుకోవాలని ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ మన దేశం కానీ మన దేశ ప్రధాని మోదీ కానీ ఎక్కడ తగ్గలేని పరిస్థితి. సో ట్రంప్ భారత్పై మోదీపై ఎందుకు పై చేయి సాధించలేకపోయారు అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, దెర్ ఈజ్ ఎ సైకలాజికల్ వార్, మానసిక యుద్ధం. డొనాల్డ్ ట్రంప్ని మీరు చాలా నిశ్చితంగా గమనిస్తే ఆయన ఒక సైకలాజికల్ వార్ఫేర్ ఉంటుంది ఆయనకి. ఏదో ఆయుధాలు ప్రయోగించడం ఆయన ముందు సైకలాజికల్ వార్ చేస్తాడనమాట. ఏ దేశాధినేతనైనా తన నోటితో అదుపులో తెచ్చేస్తాడనమాట. ఆయన ఇప్పటివరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూస్ పేపర్లో ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుండి సుమారు 35,000 అబద్ధాలు ఆడంట ఆయన. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పత్రికలు చాలా నిశ్చితంగా గమనిస్తాయి. అమెరికా అధ్యక్షుడు టోటల్ పదవిలోకి వచ్చిన తర్వాత మొదటి టర్మ్ ఇప్పుడు 1 year అంటే 5 సంవత్సరాల పదవిలో ఆయన 35,000 అబద్ధాలు ఆడాడంటండి. అంత దారుణంగా అబద్ధాలు ఆడతాడు. ఈవెన్ ఆయన స్కూల్ లెవెల్లో కూడా ఆయన ది బ్రైటెస్ట్ స్టూడెంట్ అని చెప్పుకున్నాడు. కానీ ఆయన స్కూల్ రికార్డుల ప్రకారం ఆయన బ్రైటెస్ట్ ఏం కాదు. ఆమె బిజినెస్ టైకూన్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటాడు. కానీ ఆయన ఏం సక్సెస్ఫుల్ కాదు, దివాళా తీసిన బిజినెస్ మ్యాన్. ఆయన ఎప్పుడు అబద్ధాలే చెప్తూ ఉంటారు, అదనమాట. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి విషయంలో కూడా ఆయన సైకలాజికల్ వార్ చేశారు. మానసికంగా పై చేయి సాధించడం ఎలాగా. ఈవెన్ జిన్పింగ్ కూడా ట్రాప్లో పడ్డారు, పుతిన్ కూడా ఆయన ట్రాప్లో పడ్డారు, మొత్తం యూరోపియన్ యూనియన్ నేతలు ఆయన ట్రాప్లో పడి ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ మాక్రాన్ ఆయన ట్రాప్లో ఉన్నాడు. ఎందుకు? ఆయన ఒకటంటే వీళ్ళు సమాధానం చెప్పగలిగితే వెంటనే ట్రాప్లో లాగేస్తాడు ఆయన. ఇంకా మాటలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే ఒక దేశాధినేత ముఖ్యంగా అబద్ధం చెప్పడానికి భయపడతారు. ఏదైనా తేడా రావడానికి ఒక వర్డ్ తేడా వచ్చినా భయపడతారు అనమాట. కానీ ట్రంప్ దానికి భయపడడం, అదనమాట. ఏదైనా అబద్ధం ఆడేస్తాడు ఆయన. అటేపు దేశ అధ్యక్షుడు సీక్రెట్గా మాట్లాడింది కూడా బయట పెట్టేస్తాడు. ఫోన్లో హాట్ లైన్లో దేశ అధ్యక్షుడు మాట్లాడుకున్నది బయటకు కూడా చెప్పకూడదు అనమాట. అలాంటి బయట పెట్టేస్తాడు, మెసేజ్లు బయట పెట్టేస్తాడు. అన్ని దారుణమైన యుద్ధం చేస్తాడు. ఇలాంటి యుద్ధం వేరే దేశాధినేతలు చేయలేరు కాబట్టి ఆయన మానసికంగా ఆయన ముందు ఓడిపోతారనమాట. చాలా దారుణంగా ఉంటుంది. రీసెంట్గా చూడండి, ఒక ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ పంపించిన మెసేజ్ని ఆయన బయట పెట్టేశాడు. చూసుకోవాలి. పుతిన్ మాట్లాడింది బయట పెట్టేశాడు. చాలా దారుణం. అదేవిధంగా మోడీ గారు ఆయన్ని ఒకటి రిక్వెస్ట్ చేశారనమాట. అదేదో పెద్ద గొప్ప ఏం కాదు. అమెరికా నుండి మనం కొన్ని హెలికాప్టర్లు కొన్నాం. ఏది ఆ హెలికాప్టర్ల పేరేంటంటే అపాచీ హెలికాప్టర్లు కొన్నాం, యుద్ధ హెలికాప్టర్లని. వాటిని తొందరగా డబ్బులు చెల్లించినా వాళ్ళు రిలీజ్ చేయలేదు. కాబట్టి మోడీ గారు ఫోన్ చేసి ట్రంప్ ప్లీజ్ గివ్ అస్ అవర్ హెలికాప్టర్స్ అని అడిగారంట. ప్లీజ్ ట్రంప్ అని అడిగారని పెద్ద వెటకారంగా ఆయన చెప్పడం జరిగింది. అది చాలా దారుణంగా చెప్తారన్నమాట. అంటే ఒక దేశాధినేతను కించపరటం అది. అదేవిధంగా మనం ఏదైనా మెసేజ్లు పంపిస్తే అని కించపరుస్తూ ఉంటాడు. ఇదే యుద్ధం నరేంద్ర మోడీ గారి మీద సక్సెస్ కాలేదు. అసలు డొనాల్డ్ ట్రంప్కి ఇప్పటికీ చాలా హెజిటేట్గా ఉంటారు. మోడీ అంటే చాలా కోపం అనమాట. ఎందుకంటే ఆయన ట్రాప్లో పడలే. దీన్ని మీకు ఒక ఉదాహరణ చెప్తానమాట. అసలు ట్రంప్కి నరేంద్ర మోడీకి జరిగిన మానసిక యుద్ధంలో మోడీ గారు పై చేయి ఎలా సాధించారు, ట్రంప్ని ఎలా దారుణంగా ఓడించారని చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మహాభారతంలో శల్యుడు అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన కర్ణుడికి రథసారథిగా పనిచేసిన వ్యక్తి. చాలా డేంజరస్ యోధుడు అనమాట. సింధు రాజ్యం నుంచి వస్తాడు. చాలా డేంజర్. ఎందుకంటే అటేపు వాడిని మానసికంగా యుద్ధంలో ఓడించేస్తారు ఇప్పుడు ట్రంప్ వల్ల. అటేపు వాళ్ళ కోపాన్ని రెచ్చగొడతారు. కేవలం శల్యుడు ఇద్దరి మీద ఓడిపోతాడు. అర్జునుడు కూడా శల్యుడి చేతిలో ఓడిపోతాడండి. కర్ణుడు చేతిలో శల్యుడు ఓడిపోతాడు. తర్వాత ధర్మరాజు చేతిలో శల్యుడు చచ్చిపోతాడు. ఏ విధంగా శల్యుడు చేస్తాడంటే అటేపు వ్యక్తిని రెచ్చగొట్టేస్తాడు మానసికంగా. చాలా దారుణంగా అవి ఇవి చెప్పేసి అటేపు రెచ్చగొట్టాక అటేపు వ్యక్తి కోపం వచ్చేసిన తర్వాత కోపంలో సగం బలం తగ్గిపోద్ది కదండి. అందుకని శల్యుడిలో ఓడిచ్చేస్తాడనమాట. ఇది జరిగేది. కానీ కర్ణుడికి ఏంటంటే రివర్స్, సూర్యపుత్రుడు కాబట్టి ఏంటి, ఎంత కోపం వస్తే అంత శక్తి పెరిగిద్ది. అందువల్ల శల్యుడు ఆయన చేతిలో ఓడిపోతాడు. 2 ధర్మరాజు ప్రశాంతమూర్తి కృష్ణుడు చెప్తాడు, రెచ్చిపోకు, అది ఏం చెప్పినా ప్రశాంతంగా ఉండని. అసలు నిజంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కృష్ణుడు ధర్మరాజుకి చెప్పిన సజెషన్ ఏమైనా ఫాలో అయ్యాడేమో అనిపిస్తాడు నాకైతే. నిజంగా సక్సెస్ అయ్యాడు. అటు నరేంద్ర మోడీ గారి మీద ట్రంప్ చాలా దారుణమైన అపవాదులు వేశాడు. చాలా దారుణంగా భారతదేశాన్ని అవమానించాడు. చూడండి, నరేంద్ర మోడీకి తనుని తిట్టిన కోపం రాదు, కానీ భారతదేశాన్ని తిడితే మాత్రం నరేంద్ర మోడీ గారు ఆ రేంజే వేరు ఉంటుంది. కానీ
అప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు, ఎందుకంటే అదే వ్యక్తిని ఓడించాలి కదా. అందుకని కృష్ణుడు శల్యుడి విషయంలో కృష్ణుడు ధర్మరాజుకి ఇచ్చిన సజెషన్నే ఇప్పుడు నరేంద్ర మోడీ ఫాలో అయ్యారు అనేది ఇక్కడ అవడం కాదండి, ఇది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చదువు ఉంటాడు ఇతిహాసాలు, భారతీయ ఇతిహాసాలు చదువుకోకుండా ఆయన రాలేదు కదా. కాబట్టి ఏంటి అంటే నరేంద్ర మోడీని ఫస్ట్ ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు? నువ్వు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో నీ యుద్ధ విమానాలు పడిపోని అన్నప్పుడు ట్రంప్కి సమాధానం నరేంద్ర మోడీ గారు చెప్పలేదు, అంటే ట్రంప్ను పట్టించుకోలేదు. చెప్పాల్సిన అవసరం ఏముంది? మనోళ్ళు మాట్లాడుకుంటారు కింద. ఒక దేశ అధ్యక్షుడు మాట్లాడితే దేశాధినేత మాట్లాడాలి, కానీ ఆయన ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఆయన అనవసరంగా మాట్లాడాడు. ఈ ఆపరేషన్ సింధూర్లో భారత పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఇండియా కూడా నన్ను రిక్వెస్ట్ చేసిందని సుమారు 30 సార్లు పైగా 3 డజన్ సార్లు మాట్లాడినా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడలేదు. అది చెప్పు దెబ్బ. అరే ఇంకా శల్యుడికి అదే కోపం వద్దు, నేను ఎన్ని తిట్టినా, ద్రౌపది విషయంలో అన్ని తిట్టినా ఈ ధర్మరాజు రెచ్చిపోతలేదేంటి, శాంతిగానే ఉన్నాడు అయ్యి బాబు అనుకున్నట్టు ట్రంప్ కోల ఇంకా రెచ్చిపోయి ఇండియాని డెడ్ ఎకానమీ అని పిలుస్తాడు. ఈ రష్యా ఆయిల్ తెచ్చుకుంటుంది, రష్యా ఇండియాలో డెడ్ ఎకానమీ అని. ఎంత పచ్చి అబద్ధం అండి. బ్రైటెస్ట్ ఎకానమీ, రోబస్ట్ అండ్ వైబ్రెంట్ ఎకానమీ ఇది. అకార్డింగ్ టు ద IMF రిపోర్ట్లు, IBRD ఆల్మోస్ట్ ఆల్ రిపోర్ట్లు 7.5% తిరుగులేంది G20 ఎకానమీస్లో. మరి దాన్ని డెడ్ ఎకానమీ అన్నప్పుడు కోపం రావాలి కదా. కానీ నరేంద్ర మోడీ గారు ఆ విషయాన్ని ఇప్పుడు మాట్లాడలే, పరోక్షంగా ఆయన ఏం మాట్లాడాలో మాట్లాడుకున్నారు, ఆయన ఉద్దేశించి అయితే మాట్లాడలేదు. ఈ విధంగా అసిమ్ మున్నీర్ని అక్కడ తీసుకొచ్చి అసిమ్ మున్నీర్ని దగ్గర పెట్టుకుని పాకిస్తాన్ షహబాజ్ని దే ఆర్ గ్రేట్ లీడర్స్ అనుకుంటూ నరేంద్ర మోడీ గారిని ఆయన ఎటకారంగా ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్ అని చాలా ఎటకారంగా మాట్లాడతారండి. ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా దారుణంగా ఉంటుంది, అది సైకలాజికల్ వారు. అటే వ్యక్తి తట్టుకోలేనంత యుద్ధం చేస్తాడనమాట. కానీ నరేంద్ర మోడీ గారు ఇలాంటి విషయాల్లో ఎంతటి అవహేళన చేసినా ఏం చేసినా యుఎస్ ఈజ్ అ పవర్ గుర్తుపెట్టుకోవాలి. రావణుడు అంటోడు, నేను అంటున్నాను కాదు, రావణుడు మూర్ఖుడు మనసు రంజింపజేయాలి. భారతదేశంలో అద్భుతమైన ప్రోవెర్బ్లో యాక్సియమ్స్ ఉంటాయి అనమాట, సామెతలను జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అటేపోడు మూర్ఖుడు రావణుడి దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చంపేస్తున్నాడు, వాడు పవర్ఫుల్ వాడు. కాబట్టి ఎక్సెప్ట్ హనుమంతుడు రక్షించుకోగలిగిన వాడు తప్పితే రావణుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడినోడు వెనక్కి తిరిగి రాలే, తన తమ్ముడు కూడా గెంటేస్తాడు, అంత మూర్ఖుడు అనమాట. అందుకని మూర్ఖుడు మనసు రంజింపజేయాలి. ఆరోగెంట్, ఇగోటిస్ట్ కూడా. ట్రంప్ ఇగోటిస్ట్ ఇంకా గ్రేట్ వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్లో, చాలా డేంజర్. ఈ ప్రపంచానికి ఐఎమ్ ది కేంద్ర బిందువు అంటాడు, ఐఎమ్ ది సెంటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అన్నట్టు ఫీల్ అవుతాడు. అది ఇగోటిస్ట్ యాటిట్యూడ్ అంటారన్నమాట. చూడు, ఈ విశ్వానికి కేంద్ర బిందువు నేనే అంటాడు ఇప్పుడు ట్రంప్. ఆయనతో మాట్లాడడం ఆయన ఎవరు సాటిస్ఫై చేస్తారు? అందుకని నరేంద్ర మోడీ గారు సైలెంట్గా ఉండి ఏ పని చేసుకోవాలో చేసుకున్నారు. అందుకనే ధర్మరాజులాగా శాంతమూర్తిగా ఉండే, అటు శల్యుడు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలిలో ఈ సైకలాజికల్ వార్ఫేర్లో డొనాల్డ్ ట్రంప్ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారండి. అబ్జల్యూట్ డిఫీట్ అనమాట, ఇంకా క్రషింగ్ డిఫీట్ అంటారన్నమాట. అద్భుతంగా డిఫీట్ అయ్యారు. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే నేను నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఫిబ్రవరిలో వైట్ హౌస్లో కలుసుకున్నప్పుడు నుంచి తర్వాత యుద్ధం మొదలైంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఈవెన్ ఎస్ జయశంకర్ గారు కూడా ట్రంప్ని డైరెక్ట్గా ఉద్దేశించకుండానే ఆయన కుండ బద్దలు కొట్టేసేవారు. ఇక్కడ ఆర్మీ జనరల్ మిగిలిన వాళ్ళు మాట్లాడారు, కానీ ట్రంప్ పేరు ప్రస్తావన ఇండియాలో ఎక్కడా రాలేదు. తన పని తను చేసుకున్నారు. దట్ ఈజ్ వాట్ ది లీడర్షిప్ క్వాలిటీ అండి. అంటే నేను ఏమంటున్నానంటే నరేంద్ర మోడీ గారు ఇలా దేశాధినేతలు ఎలా ఉండాలంటే ఒక లక్షణం అరిషడ్ వర్గాలు దాటి వ్యవహరించాలి. తన వ్యక్తిత్వం ఎంత కిర్చపరిచినా దేశ ప్రయోజనాలే ముఖ్యం అనుకోవాలి. అంతేగాని వాడు నన్ను తిడితే నేను తిట్టడం కాదు. మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఏ పొజిషన్లో ఉన్నామో దానికి మనం బద్దులం. కానీ మన వ్యక్తిత్వం, అంటే వ్యక్తిత్వం కంటే దేశం ముఖ్యం అనుకున్న నాయకులు అలా వ్యవహరిస్తారన్నమాట. ఇది వండర్ఫుల్ అండి. ఈ వారి పేర్లు ఇప్పటికి ట్రంప్ మీద మనం ఆధిపత్యం చెలాయించాం. ట్రేడ్ డీల్ జరుగుతుంది, దిక్కు లేదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్తో మనం ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం. అది ట్రంప్కి నీ అమెరికా డీలే నాకు వద్దని చెప్పడం అన్నట్టు. కానీ ఇప్పటికీ కూడా అమెరికాతో మాకు ట్రేడ్ డీల్ అవసరం లేదు, యూరోపియన్ యూనియన్తో చేసుకున్నాం కదా, ఇంకా బ్రిటన్తో చేసుకున్నాం, ఇంకా జర్మనీతో చేసుకుంటున్నాం, ఆస్ట్రేలియా న్యూజిలాండ్తో చేసుకున్నాం, ఈ అవసరం నాకు లేదని మోడీ గారు డైరెక్ట్గా చెప్పవచ్చు. కానీ ఇప్పటికీ మనం చెప్పకూడదు. ఎందుకంటే కట్టే కొట్టే తెచ్చే అలాంటి పద్ధతులు ఉండవు, ఎవరిని కట్ చేసుకోవడం ఉండదు. ఇది దేశం, ఏ టైంకి ఎలా అవసరం ఉంటుందో తెలియదు. కాబట్టి అగ్గిపుల్ల కూడా కాదేది కవితకు అనర్హం అన్నట్టు శ్రీశ్రీ గారు ఇక్కడ ఏది అనర్హం కాదు. అది అమెరికా అయితే ఇంకా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని రెచ్చగొట్టకుండా అలా పెట్టడం. ఏనాటికైనా ట్రంప్ ఇండియా రావాలి. ఫిబ్రవరిలో ట్రంప్ ఇండియా ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నారు. క్వాడ్ సమ్మిట్ జరగబోతుంది. ఎందుకంటే చైనాని మన శత్రువు కాబట్టి అక్కడ అమెరికా మనకు ఉండాలి, అమెరికాని దూరం చేసుకోకూడదు. చూసారా, ఒక దేశ ప్రయోజనాల కోసం
ట్రంప్ కంటే అమెరికాకి వాల్యూ ఇచ్చాం, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ట్రంప్ మనల్ని తిట్టేశాడు, డెడ్ ఎకానమీ అని. ఇండియాని తిట్టాడు, కానీ అది అలా ఉండిపోద్ది చరిత్రలో నరేంద్ర మోడీ గారి మీద కోపంతో. కానీ నరేంద్ర మోడీ గారు అక్కడ అమెరికాని చూస్తున్నారు, ట్రంప్ అని కాదు. ట్రంప్ శాశ్వతంగా పదవులు ఉండవు, 3 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాడు, లేకపోతే పదవిలోంచి ఇంపీచ్మెంటే వెళ్ళిపోతారు. కానీ అమెరికా వెళ్ళదండి, అమెరికా అలాగే ఉంటుంది. ఇంకో దేశ అధ్యక్షుడు వస్తుంది, దాన్ని చాలా వాల్యుబుల్ కంట్రీ, అది మనకు అవసరం. కాబట్టి తెగేదాకా తెచ్చుకోకూడదు అనే ఒక అద్భుతమైన సామెత, మూర్ఖుడిని రంజింపజేయకూడదని ఒక అద్భుతమైన సామెత. మహాభారతంలో శల్యుడు ధర్మరాజు, శల్యుడు కృష్ణుడిచ్చిన సందేశం, ఇవన్నీ మనకు అవగతం అవుతుండే అనమాట. అంత ఈజీగా కాదండి, చాలా లోతుగా ఉంటుంది. డిప్లొమసీ ఈజ్ నథింగ్ బట్ చాలా హైలీ ప్రొఫౌండ్నెస్ ఉంటుంది. ప్రతి వాళ్ళు విశ్లేషణ చేసేస్తే అయిపోద్ది ఇలాంటి, కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 35,000 అబద్ధాలు అమెరికన్ ప్రెసిడెంట్ ఆడినా అక్కడ పబ్లిష్ అయ్యింది. చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. దట్ ఈజ్ వాట్ ద సైక్ ఐఎమ్ టాకింగ్ నాట్ సైక్ అంటే మానసిక స్థితి అనమాట. ట్రంప్ మానసిక స్థితి మనకు కనపడుతుంది. ఆ మానసిక స్థితిని బట్టే నరేంద్ర మోడీ గారు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఇక్కడ యుద్ధం చేశారు.